అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రోగ్రెషన్ అంటే ఏదైనా సిరీస్ ఆఫ్ నెంబర్స్ ని ఏదైనా ఒక లాజిక్ యూజ్ చేసి రాయడాన్ని మనం ప్రోగ్రెషన్ అంటాము. అందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది ఫస్ట్ టర్మ్ అనుకుంటే ఇది సెకండ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇలా అనుకుంటూ పోతే ఇప్పుడు సెకండ్ టర్మ్ కి ఫస్ట్ టర్మ్ కి డిఫరెన్స్ ఎంత? 3. అదేవిధంగా థర్డ్ అండ్ సెకండ్ కి డిఫరెన్స్ ఎంత? 3. సేమ్ ఫోర్త్ అండ్ థర్డ్ కి డిఫరెన్స్ 3. సో ద డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి, అప్పుడే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. సో ఈ సేమ్ ఉండే డిఫరెన్స్ ని మనం ఏమంటాం తెలుసా? కామన్ డిఫరెన్స్ అంటాం దీన్ని. సో కామన్ డిఫరెన్స్ అంటాం. సో ఇలా డిఫరెన్స్ ఈక్వల్ అయ్యే రిలేషన్తో నెంబర్స్ కనిపిస్తే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే సేమ్ ఇది ఫస్ట్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్ అండ్ సో ఆన్. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయండి, మీకు రేషియో ఎంత వస్తుంది? 2 1 2 2 2 వచ్చింది. అదేవిధంగా థర్డ్ టర్మ్ని సెకండ్ టర్మ్తో డివైడ్ చేయండి బై 4 2 వస్తుంది మళ్ళీ. అదేవిధంగా ఫోర్త్ టర్మ్ని థర్డ్ టర్మ్తో డివైడ్ చేయండి 16/8 మళ్ళీ మీకు 2 వస్తుంది. ఇలా మీకు రేషియో అనేది ఈక్వల్ వస్తుంది. ఇలా రేషియోతో ఈక్వల్ రేషియో వస్తే ఆ నెంబర్ ఆఫ్ సిరీస్ని ఏమంటాం మనము? జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఇప్పుడు మీకు జామెట్రిక్ అర్థమెటిక్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్కి ఏది జామెట్రికో ఏది అర్థమెటికో కామెంట్ చేయండి. హలో గైస్, మీలో ఎవరన్నా రైల్వేస్ కానీ ఎస్ఎస్సీకి కానీ లేదా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మా దగ్గర అయితే 7 టాపిక్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ జూమ్ రికార్డింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 249 రూపీస్కే లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను, మెసేజ్ చేయండి ప్యూర్ మ్యాథ్స్ అని, మేము ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాము. టాపిక్స్ అయితే ఇక్కడ పోస్టర్లు ఇస్తున్నాం చూడండి. ఆ టాపిక్స్ అయితే మీకు బేసిక్ నుంచి మంచి కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. మీకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ దొరకదు ఈ ప్రైస్ లో, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్.